సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా మ్యాట్రిసెస్ వీడియోలో నేను 3 కాన్సెప్ట్స్ కవర్ చేయలేదు. ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటంటే ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అడ్జాయింట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు మ్యాట్రిసెస్ మనకి 33 మార్క్స్ వెయిటేజ్ ఉంది ఈసారి ఐపీ ఎగ్జామ్కి. సో 1 year ఎగ్జామ్కి. సో దానిలో కంపల్సరీ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ నాట్ లాంగ్ ఆన్సర్స్, అట్లీస్ట్ షార్ట్ ఆన్సర్స్లో అయినా ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఫర్ సపోజ్ ఎట్లా అడుగుతాడంటే, ప్రూవ్ దట్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చి ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ 3 ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి ప్రూవ్ చేయడం, ఇట్లాంటి షార్ట్ ఆన్సర్స్లో అడుగుతూ ఉంటారు 4 మార్క్స్లో. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఒక ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇక్కడ ఇచ్చారు. సో మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఇన్వర్స్ మనం కనుక్కోవాలంటే మనకి అడ్జాయింట్ కనుక్కోవాల్సిందే. సో ఫస్ట్ మనం డిటర్మినెంట్ కనుక్కుందాం. సో చాలా ఈజీ, డిటర్మినెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ 3 ఇంటూ -3 -3 ఇంటూ 1 -3 -4. దాని తర్వాత ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇట్లా పెట్టుకోవాలి మనం. సో దాని తర్వాత -3 ఇక్కడ +3 అయిపోతుంది. దాని తర్వాత సో 2 -0 +4. సో ఇక్కడ మనం ఈ కరెస్పాండింగ్ రో, ఈ కరెస్పాండింగ్ కాలం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. సో -2 -0. సో ఇది మన డిటర్మినెంట్. సో 3 ఇంటూ -3 +4 +3 ఇంటూ 2 +4 ఇంటూ -2. So this is our determinant value, which is equals to 3 into 1 3 plus 6 plus ఇది -8 అయిపోతుంది, which is equals to 9 minus 8. So 1. సో మన డిటర్మినెంట్ అంతా 1. సో ఇప్పుడు we can A inverse is equals to adjoint A by 1. సో ఇక్కడ ఈ కేసులో A inverse is equals to adjoint A అయిపోతుంది, ఎందుకంటే ఎనీథింగ్ డివైడెడ్ బై 1 ఇస్ అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ అడ్జాయింట్ వాల్యూ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం అడ్జాయింట్ ఎలా కనుక్కోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో డిటర్మినెంట్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మనం అడ్జాయింట్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు కోఫాక్టర్స్ అంటే ఏంటో చెప్తాను. సో కోఫాక్టర్స్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనం ఇక్కడ కోఫాక్టర్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోఫాక్టర్స్లో ప్లస్ మైనస్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఇక్కడ 3 -3 4 ఉంది కదా. సో దీన్ని మీరు ప్లస్ మైనస్ ప్లస్ వేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ 2 -3 4 ఉంది కదా, దీన్ని మీరు మైనస్ ప్లస్ మైనస్ వేసుకోవాలి. దాని తర్వాత 0 -1 +1 ఉంది కదా, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కోఫాక్టర్స్ కనుక్కుందాం. సో ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3. సో కోఫాక్టర్ ఆఫ్ 3 కనుక్కోవాలంటే ఈ కరెస్పాండింగ్ కాలం, ఈ కరెస్పాండింగ్ రోని మనం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మిగతా 4 ఎలిమెంట్స్ ఉంటాయి, వాటికి డిటర్మినెంట్ కనుక్కోవాలి, విచ్ ఇస్ వెరీ ఈజీ. సో ఫస్ట్ ఇక్కడ నేను ప్లస్ అని చెప్పా కదా, దీనికి ప్లస్. మనం ఫస్ట్ ఇట్లా ప్లస్లు మైనస్లు రాసేసుకుందాం. సో కోఫాక్టర్ ఆఫ్ -3, ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 4, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2, సో ఇది మైనస్. సో ఎందుకంటే తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇట్లా రాసేసుకుంటున్నాను ముందే. దాని తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -3, విచ్ ఇస్ ప్లస్. దాని తర్వాత కోఫాక్టర్ ఆఫ్ 4, విచ్ ఈస్ అగైన్ ఇక్కడ మైనస్ ప్లస్ మళ్ళీ మైనస్. దాని తర్వాత కోఫాక్టర్ ఆఫ్ 0, ఇక్కడ మళ్ళీ ఇక్కడ థర్డ్ కాలంకి వచ్చేసాను, సో థర్డ్ రోకి వచ్చేసాను, సారీ, ఇక్కడ 0. సో కోఫాక్టర్ ఆఫ్ 0, సో 0 ఇక్కడ ప్లస్ బ్రాకెట్ ఓపెన్. దాని తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -1,
సో ఇక్కడ మైనస్, దాని తర్వాత కోఫాక్టర్ ఆఫ్ 1 ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్స్ కనుక్కోవాలి. ఇక్కడ మిగతా 4 ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి మనం డిటర్మినెంట్స్ కనుక్కోవాలి. సో కోఫాక్టర్స్ చేసినాక మనకి ఇక్కడ అన్ని ఆన్సర్స్ వస్తాయి కదా, వాటిని దీంతో రీప్లేస్ చేస్తే అదే దీని అడ్జాయింట్ అనమాట. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో కోఫాక్టర్ ఆఫ్ 3 ఎట్లా కనుక్కోవాలంటే, ఇప్పుడు ఈ కరెస్పాండింగ్ కాలమ్ని ఈ కరెస్పాండింగ్ రోని మనం క్యాన్సిల్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ మనం ఇది రేస్ చేసేద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, మనం ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో కోఫాక్టర్ ఆఫ్ 3 ఈ కరెస్పాండింగ్ కాలమ్ ఈ కరెస్పాండింగ్ రో క్యాన్సిల్. ఇప్పుడు -3 ఇప్పుడు -4 అంతే. ఎంత? 3 -3 + 4 అయిపోతుంది. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1, విచ్ ఈస్ ఈక్వల్స్ టు +1. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో 1 వస్తుంది. సో +1. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -3 అంటే ఈ యొక్క రో ఈ యొక్క కాలం మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మిగిలినవి ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఇది ఉంటుంది. సో 2 × 1 2, 2 - 4 × 0 విచ్ ఇస్ 0. సో 2 - 0 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో -2 ఇక్కడ మైనస్ ఉంది కదా, సో -2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 4. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలం క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 × -1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు -2 -0. సో ఎంత? -2 అయిపోతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అగైన్ మైనస్ కాబట్టి -2. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2. 1 సెకండ్. ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ 2. ఇప్పుడు దీన్ని మనం ఈ కాలం ఈ రో మనం క్యాన్సిల్ చేయాలి. అప్పుడు -3 × 1 -3, దాని తర్వాత minus into -4 which is equals to +4. సో 4 - 3 1 అయిపోతుంది. సో -1. ఓకే, దాని తర్వాత కోఫాక్టర్ ఆఫ్ -3. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలం క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు 3 × 1 3 -0 which is equals to +3. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 4. ఈ యొక్క రో ఈ యొక్క కాలం క్యాన్సిల్ అయిపోతుంది. సో -3 -0 which is equals to -3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +3. ఓకే, నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 0. ఈ యొక్క కాలం ఈ యొక్క రో క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 × -3 -12. సో -12 -12 which is 12 -12 + 12 అయిపోతుంది which is equals to 0. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1. ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 × 3 12, 12 - 8 which is equals to 4 అవుతుంది. సో -4. అండ్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 1. సో ఈ యొక్క కాలం ఈ యొక్క రో క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 × -3 which is equals to -9. నెక్స్ట్ -6 which is equals to +6. సో 6 - 9 అంటే -3 అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు -3. సో ఇప్పుడు ఈ కోఫాక్టర్స్ అన్ని కనుక్కున్నాక మనం ఇది సేమ్ ఒక మ్యాట్రిక్స్ లో అరేంజ్ చేయాలి. సో +1 -2, దాని తర్వాత -2, మళ్ళీ 1 3 3, దాని తర్వాత 0 -4 అండ్ -3. సో ఇదే గైస్ మన అడ్జాయింట్. సో దిస్ ఈస్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ. అండ్ ఇప్పుడు మనం ఇన్వర్స్ కనుక్కోవాలనుకోండి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డిటర్మినెంట్ ఏ. సో మీకు గుర్తుంటే కనుక డిటర్మినెంట్ మనం సాల్వ్ చేస్తే మనకి 1 వచ్చింది. సో అడ్జాయింట్, సో దీన్ని డివైడెడ్ బై 1 చేసేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. కాబట్టి మన ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదే. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ 2 మార్క్ క్వశ్చన్స్ లో వస్తూ ఉంటుంది.
సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ 3 పాసిబిలిటీస్ ఉంటాయి ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ లో. ఎయిదర్ ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్ 3, ఎయిదర్ ఇట్ ఇస్ 2, ఎయిదర్ ఇట్ ఇస్ 1. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉంటే దాని డిటర్మినెంట్ కనుక 0 ఉంటే, సారీ గైస్ చిన్న మిస్టేక్. సో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కనుక 0 ఉంటే మనం సబ్ మ్యాట్రిక్స్ కి మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి. అది కూడా 0 ఉంటే అప్పుడు దాన్ని ర్యాంక్ 1. ఒకవేళ ఒక 3x3 మ్యాట్రిక్స్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వెరీ షార్ట్ క్వశ్చన్స్ లో. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి, జనరల్ గా ఇప్పుడు 1 1 1 1 1 1 1 1 1. ఇప్పుడు దీనికి ర్యాంక్ ఎంత అని మీరు అడిగితే ఫస్ట్ దీని డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 into 1 minus 1 which is 0 minus 1 into 0 plus 1 into 0 which is equals to 0. సో దీని వాల్యూ అనేది 0 వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. సో సబ్ మ్యాట్రిక్స్ అంటే 2x2 మ్యాట్రిక్స్. సో దీన్ని మనం ఇట్లా తీసుకుంటాం. సో ఇలాగా, సో ఈ 4 ఎలిమెంట్స్ వచ్చేటట్టు తీసుకుంటాం సబ్ మ్యాట్రిక్స్ అంటే. అప్పుడు 1 1 1 1 1 అయిపోతుంది. అప్పుడు దీని డిటర్మినెంట్ ఎంత, ఇది కూడా 0నే. సో 1 minus 1 0. సో దీని ర్యాంక్ ఎంతంటే 1. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏమో 1 అన్నమాట. ఇంకొక మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ గా. సో ఇంకొక మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. సో 1 4 minus 1 2 3 0 and 0 1 2. సో దీనికి ర్యాంక్ ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఒకవేళ డిటర్మినెంట్ మనం ఫస్ట్ గానే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, దాని ర్యాంక్ ఏమో 3 అయిపోతుంది. సో దీనికి చూద్దాం. సో 1 into 3 into 2 6 6 minus 0 minus 4 into, అప్పుడు ఈ కాలం క్యాన్సిల్. సో 4 minus 0. సో ప్లస్ మళ్ళీ ఇది మైనస్ అయిపోయింది. సో minus 1 into, సో 2 minus 0. సో 6 minus 4 into 4 16 అయిపోతుంది. minus 1 into 2 అయిపోతుంది. ఓకే, సో 1 into 2. సో ఇది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది దీని డిటర్మినెంట్. సో దీని ర్యాంక్ ఎంతంటే 3. అదే ఒకవేళ ఒకవేళ ఇట్లా ఉన్నప్పుడు డిటర్మినెంట్ 0 రాకుండా సబ్ మ్యాట్రిక్స్ కి 0 వస్తే దాని ర్యాంక్ 2. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ రెండింటికి 0 వస్తే దాని ర్యాంక్ ఏమో 1. ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక 3x4 మ్యాట్రిక్స్ కి కనుక మనం ర్యాంక్ కనుక్కోవాలంటే జాగ్రత్తగా, ఇది చాలా కొంచెం క్రూషియల్ గా ఉంటుంది. సో ఒక 3x4 మ్యాట్రిక్స్ కి మనం ర్యాంక్ కనుక్కోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 0 minus 1 3 4 1 2, నెక్స్ట్ minus 2 3 2 5. సో ఇదేంటి ఒక 3x4 మ్యాట్రిక్స్, ఎందుకంటే 3 rows 4 columns ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి ర్యాంక్ కనుక్కోవాలంటే దీన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ 3 లాస్ట్ 3 అలా 2 మ్యాట్రిక్స్ కింద మనం డివైడ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ 3 ఏంటి 1 2 0, మనం ఫస్ట్ 3 కాలమ్స్ లాస్ట్ 3 కాలమ్స్ అలా తీసుకోవాలి. సో 1 2 3 3 4 1 minus 2 3 2. సో ఇది ఫస్ట్ 3 కాలమ్స్. దీని డిటర్మినెంట్ ఎంత 1 into 6 minus 3 which is 3. No, 1 minute, sorry. So 1 into 8 minus 3 which is 5. Okay, so minus 2 into 6 plus 2. Next plus 0 into anything is 0 కాబట్టి దాన్ని మనం పట్టించుకోకలే. సో 5 minus 2 into 8 which is equals to 5 minus 16 which is equals to minus 11. సో దీనికి మనకి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ మనం లాస్ట్ 3 తీసుకోవాలి. సో లాస్ట్ 3 అంటే 2 0 minus 1 2
4 1 2 and 3 2 5. సో దీని డిటర్మినెంట్ ఏమో 2 into 5 minus 4 minus 0 into anything is 0. Next minus 1 into 8 minus 3 which is 5. So 2 into 1 minus 5. So minus 3. సో ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో దీని ర్యాంక్ ఏమో 3. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక దానిలో ఒక 2/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే 2 rows 3 columns, అప్పుడు కూడా సేమ్ మనం ఫస్ట్ 2 columns లాస్ట్ 2 columns తీసుకుంటాం. బట్ దీనిలో రెండు కేసెస్లో నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ 2 అంటాం, ర్యాంక్ 3 అనము. సో మనం 3/3 మ్యాట్రిక్స్కి చేసేటప్పుడే ర్యాంక్ 3 వస్తుంది. అదే 2/2 మ్యాట్రిక్స్కి చేసేటప్పుడు ర్యాంక్ 2 హైయెస్ట్. ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, దాని ర్యాంక్ ఏమో 1 అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్.